హాయ్ గైస్, ఇవాళ మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 2 పెద్దవి, పచ్చిమిర్చి 2, అల్లం పేస్ట్ 1 స్పూను, టమాటో 1, అండ్ అలాగే మటన్ని బాగా వాష్ చేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి దానికి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకోవాలి. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, చిటికెడంత పసుపు కూడా వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేయలేము. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే కొంచెం అడుగంటుతూ ఉంటుంది. అది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిని చూడండి, ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతున్నాయి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవాళ నేను కుక్కర్లో ఉండట్లేదండి, ఇలాగే లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాను మటన్ని. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మటన్ని. చూసారా, మటన్లో వాటర్ అంతా వచ్చేసినాయి. ఇలాగే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి. చూసారా గైస్, కొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి కొంచెం గ్రేవీగా వచ్చింది. మనం ఈ టైంలో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకో 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. పోసుకున్నాక మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ మటన్ని మగ్గించుకోవాలి. నేను కుక్కర్ పెట్టట్లేదని ముందే చెప్పాను కదా గైస్. విజిల్స్ లేకుండా మామూలుగా మగ్గిస్తున్నాను. ఇలా వండితేనే టేస్ట్ వస్తుంది, అండ్ అలాగే పీసెస్కి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది అన్నమాట. చూసారా, ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ మనం ఇలాగ ఉడికించుకుంటే ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇంకా మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. ఇందులో కొంచెం మనం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట. దింపుకునే ముందు కొంచెం మనం కొత్తిమీర వేసుకోవాలి. చూసారా, కుక్కర్లో పెట్టకపోయినా సరే మనకి ఇంత గ్రేవీగా భలే వచ్చింది కూర. ముక్క కూడా భలే మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. వావ్.